కొబ్బరికాయలు కొడుతున్నారు, అగరత్తులు పెడుతున్నారు, దండలు వేస్తున్నారు, అరటిపళ్ళు పెడుతున్నారు. అంటే దేవుడి పేరు మీద మనం నమ్మే నమ్మకాలు చూసి వాళ్ళు అంటారు ఇది దేవుడు కాదు, ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు. వాస్తవానికి ప్రజలు నమ్ముతున్న దేవుడు అనే పేరుతో నమ్ముతున్నారు 99% మూఢనమ్మకాలే. ఇవి చూసి వాళ్ళు అంటున్నారు ఇది తప్పు అంటున్నారు. క్రైస్తవ్యంలో 2 డివిజన్స్ ఉన్నాయి. ఒకటి రోమన్ క్యాథలిక్, ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ చేసేటువంటి పనులు నచ్చక, వారి యొక్క డాక్ట్రిన్స్ నచ్చక బయటకు వచ్చిన వారే ప్రొటెస్టెంట్స్. ప్రొటెస్టెంట్లో రకరకాల చర్చెస్ ఉన్నాయి. లోథరన్, బాప్టిస్ట్, సిఎస్ఐ, సిఎన్ఐ, మెథడిస్ట్, పెంతుకోస్త్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చర్చెస్ ఉన్నాయి, చాలా డివిజన్స్ ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా మీరు ఇప్పుడు టార్గెటెడ్గా రోమన్ క్యాథలిక్ని మాట్లాడారు కనుక, రోమన్ క్యాథలిక్ వారు మాత్రమే ఈ యొక్క విగ్రహారాధన లాంటిది మీకు అక్కడ కనిపిస్తూ ఉంది. విగ్రహాన్ని పెట్టుకుంటారు, యేసుక్రీస్తుని, మరియమ్మని పెట్టుకుంటారు, దండలు వేస్తారు, అగరత్తులు పెడతారు, కొబ్బరికాయలు కొడతారు, అరటిపళ్ళు పెడతారు. ఏదైతే హిందూయిజంలో ఆరాధన అని చెప్పుకుంటున్నారో అది ఇక్కడ కూడా చూస్తాం. ఈ కేటగిరీ అంతా రోమన్ క్యాథలిక్స్ చేస్తారు. ఇదంతా కేవలం రోమన్ క్యాథలిక్లో మాత్రమే కనిపిస్తుంది. మరి ఎక్కడ కూడా ఈ యొక్క విగ్రహారాధన లాంటి అంశము క్రైస్తవ్యంలో ఎక్కడ కూడా కనిపించదు. అయితే దీన్ని ఇండిజినస్ వర్షిప్ అని అంటాం. ఇండిజినస్ వర్షిప్ అని అంటే కనుక దేశీయ ఆరాధన. దేశీయ ఆరాధన ఎందుకు వారు చేస్తున్నారంటే కనుక, రోమన్ క్యాథలిక్ వారు ఇక్కడికి వచ్చారు కనుక కొబ్బరికాయలు కొడుతున్నారు, అగరత్తులు పెడుతున్నారు, దండలు వేస్తున్నారు, అరటిపళ్ళు పెడుతున్నారు. ఇదే రోమన్ క్యాథలిక్ని మీరు ఇటలీలో చూస్తే వారు క్యాండిల్స్ మాత్రమే వెలిగిస్తారు. ఈ ఆరాధన ఏమో అక్కడ కనిపించదు. ఇదే రోమన్ క్యాథలిక్ని రష్యాలో చూస్తే క్యాండిల్స్ పెడతారు. ఆ క్యాండిల్స్ కూడా చాలా పొడవైన క్యాండిల్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క చెయ్యి అంత ఉంటుంది, క్యాండిల్ పొడవుగా ఉంటుంది. ఆ క్యాండిల్స్ పెట్టి అక్కడ ఆరాధిస్తారు. ఎందుకు వీరు ఈ ఆరాధన ఎలా చేస్తున్నారంటే కనుక దేశీయ ఆరాధన అని అంటారు. ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశంలో వారికి అనుగుణంగా ఈ దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, మేమేం కొత్త దేవుణ్ణి ఆరాధించట్లేదురా బాబు, మీకు తెలిసిన దేవుణ్ణే మేము ఆరాధిస్తున్నాం అని చెప్పడానికి వీరు ఈ రకమైన ఆరాధన ప్రారంభించారు. దీనికి ఆరిజిన్ ఎక్కడిది అని అంటే, వీరిలో కొంతమంది ఈ యొక్క థియోలాజికల్ థాట్ను వారు తీసుకొచ్చారు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఏం చేస్తాడంటే, ఆయన ఏథెన్స్ అనే పట్టణం వెళ్తాడు. ఆ ఏథెన్స్ అనే పట్టణం వెళ్ళినప్పుడు ఆయన అక్కడ విపరీతమైన విగ్రహారాధన చూస్తాడు. చాలా విగ్రహాలు ఉంటాయి. ఎన్ని విగ్రహాలు ఉంటాయంటే కనుక ఒక్క మనిషికి 2 విగ్రహాలు ఉంటాయి. వారు అంత విగ్రహారాధన. ఒకటే మనిషికి 2 విగ్రహాలు అంటే, ఒక ఉదాహరణకి అక్కడ 1,00,000 మంది ప్రజలు ఉంటే 2 లక్షల విగ్రహాలు ఉండేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో వారిని చూసి అపోస్తులైన పౌలు బాగా నొచ్చుకున్నాడు. దేవుడేమో విగ్రహారాధన వద్దంటున్నాడు, వీరేమో విగ్రహారాధన చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కనుక మన భారతదేశంలో జరిగే విగ్రహారాధన కంటే ఏథెన్స్ పట్టణంలో దానికంటే భయంకరమైన విగ్రహారాధన ఎప్పుడో చేసేసారు వారు. అది చూసిన అపోస్తులైన పౌలు ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, మీరు ఒక్కడే దేవుడిని నమ్మాలి, మనము పాలిథియిజాన్ని నమ్మడానికి లేదు, మోనోథియిజాన్ని మాత్రమే నమ్మాలి అని చెప్పాడు. అంటే ఏకదేవుణ్ణి మాత్రమే నమ్మాలి, బహుదేవత ఆరాధన మనం చేయకూడదని చెప్పాడు. అప్పుడు ఆయన పట్టుకుంటారు అందరూ కూడా, అక్కడ ఉన్నవారు పట్టుకుని, మా దేవుణ్ణి నువ్వు దేవుడు కాదంటున్నావు, మా దేవుణ్ణి ఆరాధించొద్దు అంటున్నావు, నువ్వు ఏ అధికారంతో బోధిస్తున్నావు, కొత్త దేవుణ్ణి మాకు ఎందుకు పరిచయం చేస్తున్నావు అంటే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు కదా, నేను తెలియని దేవుణ్ణి మీకు ప్రకటించడం లేదు, మీరు ఏ దేవుణ్ణి అయితే తెలియని దేవుడు అని రాశారంటే ఒక విగ్రహం మీద వారు ఏం రాశారంటే, ఈ దేవుడు ఎవరో మాకు తెలియదు, మేము ఆరాధిస్తున్నాం. ఏదో ఒక విపత్తు వచ్చింది, ఆ విపత్తులో ఆయన మమ్మల్ని కాపాడాడు, ఏ దేవుడు కాపాడాడో మాకు తెలియదు, అందుకే విగ్రహం మీద వారు రాశారంటే తెలియని దేవుడు అని రాశారంట. అంటే దేవుని ఆకారం ఏం ఉండదు అన్నట్టు ఒక ఆకారం పెట్టుకున్నారు, కానీ ఆ దేవుడు ఎవరో తెలియదు. సో ఆ దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను, ఏ దేవుణ్ణి అయితే మీరు తెలియదు అని రాశారో ఆ దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను అని చెప్పినప్పుడు వారు కొంచెం అట్రాక్ట్ అయినట్లుగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన్ని చంపకుండా విడిచిపెట్టినట్టుగా అక్కడ కనిపిస్తుంది. వారు ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా, సరే మనకు తెలిసిన దేవుణ్ణే కదా ప్రకటిస్తున్నాడు, వదిలేండిరా అని అక్కడ చెప్పారట. సో దీన్నే వీరు అడాప్ట్ చేసుకున్నారని కొంతమంది బైబిల్ పండితులు, థియోలాజియన్స్ వారు చెప్తూ ఉంటారు, స్కాలర్స్. సో అదే ఫిలాసాఫికల్ థాట్ వారు ఇప్పటికీ కూడా ఆచరిస్తూ ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక, మేము చేస్తే తప్పు, మీరు చేస్తే కరెక్ట్ అని అంటే కానే కాదు. ఏదైతే రోమన్ క్యాథలిక్స్ ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్నారో అది ఏమాత్రము కూడా క్రైస్తవ్యానికి అనుకూలమైనది కాదు, అది ప్రతికూలమైనది, వ్యతిరేకమైనది. క్రైస్తవులు విగ్రహారాధన చేయకూడదు, దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ ప్రతిమను మీరు చేయకూడదు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. సో ఎవరు దాన్ని అతిక్రమించినా అది తప్పే, వారికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడు. నేను చెప్పేదండి, నేను ఉన్నాడంటే ఉన్నాడని కాదు, లేడంటే లేడని కాదు.
దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, నేను ఉన్నానంటే దేవుడు ఉన్నాడనే. ఎందుకు? నన్ను పుట్టించినవాడే దేవుడు కాబట్టి, మిమ్మల్ని పుట్టించినవాడే దేవుడు కాబట్టి, సృష్టికర్త ఉన్నాడు. అంటే మీరు ఎంతో మందికి మోటివేషన్ ఇస్తుంటారు. కొంతమందిలో మిగిలిపోయిన ప్రశ్న ఇది. అంటే కొంతమంది అంటే నాస్తికులు ఉంటారు, వాళ్ళకు దేవుడు ఉన్నాడా లేడా అన్న క్లారిటీ లేదు. వాళ్ళకు మీరు ఒక మోటివేషనల్ స్పీకర్గా ఉన్నాడా లేడా అన్న క్లారిటీ ఇవ్వదలుచుకుంటే ఏ రకంగా ఇస్తారు? స్పష్టంగా దేవుడు లేడు అనుకునేవారు ఎవరు లేరండి అసలు. నాస్తికులు అని మీరు అన్నారు కదా, నాస్తికులు కూడా నమ్ముతున్న విషయం ఏంటంటే ఈ మొత్తం విశ్వాన్ని నడిపిస్తున్న ఏదో శక్తి ఉంది, ఏదో పవర్ ఉంది అని నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ ఉన్నారు, అవునా? ఐన్స్టీన్ చెప్పింది దేర్ ఈస్ సమ్ పవర్ విచ్ ఈస్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్తారు. ఏదో అద్భుతమైన శక్తి ఉంది, మొత్తం విశ్వాన్ని నడుపుతుంది అని చెప్తారు. అంటే ఒక శాస్త్రవేత్త పితామహుడు అయినా కానీ ఏదో శక్తి ఉందని చెప్పారని గాడ్ అని చెప్పలేదు. అంటే ఏదో శక్తి ఉంది, సమస్త విశ్వాన్ని నడుపుతుంది. ఎందుకు చెప్పారు? ఈ విశ్వం ఎంత క్రమంగా ఉంది, ఎంత సక్రమంగా నడుస్తుంది, ఎంత సవ్యదశలో నడుస్తుంది. ఇప్పుడు భూమి ఉంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడము, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్య కుటుంబం తిరగడము, ఇలాంటి ఎన్నో రకాల నక్షత్రాలు, ఎన్నో గ్యాలక్సీలు, పాలపుంతలు ఉన్నాయి. ఇదంతా ఇంత సవ్యంగా ఉంది అంటే ఏదో శక్తి దీన్ని నడిపిస్తుంది, దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ఇట్ అని నమ్ముతున్నారు. అయితే నాస్తికులు కూడా ఏదో శక్తిని నమ్ముతారు, దాన్ని దేవుడు అనరు, అది వేరే విషయం. ఓకే, అంటే దేవుడి పేరు మీద మనం నమ్మే నమ్మకాలు చూసి వాళ్ళు అంటారు ఇది దేవుడు కాదు, ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు. వాస్తవానికి ప్రజలు నమ్ముతున్న దేవుడు అనే పేరుతో నమ్ముతున్నారు 99% మూఢనమ్మకాలే. ఇవి చూసి వాళ్ళు అంటున్నారు ఇది తప్పు అంటున్నారు. ఓకే, వాస్తవానికి దెర్ ఈస్ సమ్ పవర్ అనే విషయం ప్రతి ఒక్కరు నమ్ముతారు. షఫీ గారు ఫైనల్గా దేవుడు ఉన్నట్టుండా లేడంటుండా? ఉన్నాడు కదా, ఉన్నాడు. ఏ దేవుడు ఉన్నాడు? ఒకే దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు? ఇప్పుడు సృష్టికర్త ఒకడే ఉన్నాడు. క్రాంతిని ఏ దేవుడైతే పుట్టించాడో ఆ దేవుడే షఫీని పుట్టించాడు, ఆ దేవుడే ఉన్నాడు. ఏ దేవుడు? హిందూ ధర్మం ప్రకారం ఉన్నారా లేకపోతే అక్కడ ఇద్దరు ఉన్నారు అంటే ఇద్దరులో ఎవరో అని అడగొచ్చు. ఉన్నదే ఒకడు, ఇంకా ఒకటంటే ఇంకెవరేముంది? ఏ దేవుడు? ఆ దేవుడు ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త భగవంతుడు, దేవుడు, పైవాడు, గాడ్ ఒకే ఒకడు ఉన్నాడు. ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అంటే ముస్లింలు ఒక దేవుణ్ణి కొలుస్తారు, హిందువులు కొంతమంది దేవుళ్ళను కొలుస్తారు, క్రైస్తవులు ఒక దేవుణ్ణి కొలుస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? చూడండి, ఇప్పుడు ఇదే ప్రశ్న ఇంతకు దేవుడు ఎవరు అని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్క సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు క్రిస్టియన్స్ని అడిగామనుకోండి ఏసే దేవుడు అని అనొచ్చు, ముస్లిమ్స్ని అడిగితే అల్లానే దేవుడు అనొచ్చు. మన హైందవ సోదరుల్ని అడిగితే ఇప్పుడు మీరు యాక్చువల్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నాస్తికుడిగా ఉన్నారా హైందవ ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఉన్నారు? నేను న్యూట్రల్గా ఉన్నానండి. న్యూట్రల్గా ఉన్నారు అంటే మీరు దేవుడిని నమ్మరా? మీరు దేవుడిని నమ్ముతారా? నమ్ముతా. ఏ దేవుడిని నమ్ముతారు మీరు? అందరి దేవుళ్ళని నమ్ముతా. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు నమ్ముతారు? నాకు కనబడతారు దేవుళ్ళని అందరిని నమ్ముతా. ఇక్కడ దేవుడు అంటే ఇక్కడ కూడా మొక్కుతా. అంటే కరెక్టే. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి క్రాంతి గారు. మన నమ్మకాలు వేరు, నిజం వేరు. ప్రతి వ్యక్తి యొక్క నమ్మకాలని మనము వినాలి, గౌరవించాలి. ప్రతి వ్యక్తి నమ్మకాలను మనం వినాలి, గౌరవించాలి. అయితే నిజమేంటో కూడా తెలుసుకోవాలి. నిజమేంటి? ఉదాహరణకి క్రాంతిని సృష్టించిన దేవుడు ఒక్కడే ఉన్నాడా, చాలామంది కలిపి పుట్టించారా అంటే నేనంటే మీరేమంటారు? మిమ్మల్ని పుట్టించిన దేవుడు ఒకడే ఉన్నాడా, చాలామందా అంటే మీరేమంటారు? మీ సమాధానం ఏంటి? మీకేమనిపిస్తుంది దీనికి? అంటే క్రాంతిని పుట్టించిన సృష్టికర్త ఉన్నాడు కదా, అమ్మా నాన్న ద్వారా మిమ్మల్ని పుట్టించినటువంటి దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు ఒకడే ఉన్నాడా, ఇద్దరు ముగ్గురు నలుగురు దేవుళ్ళు కలిపి మిమ్మల్ని పుట్టించారా అంటే ఆ క్లారిటీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, నాలాంటి వాళ్ళకు చాలా మందికి మిగిలిపోయింది ఆ ప్రశ్న. దేవుడు ఒక్కలా చాలా మంది ఉన్నారా, అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని కొలుస్తారు కదా అన్న విషయం నేను అడుగుతున్నాను. మంచి ప్రశ్న అడిగారు క్రాంతి గారు. ఇప్పుడు యాక్చువల్గా దేవుళ్ళు కాదండి, దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఎవరు ఆ సృష్టికర్త, ఎవరు ఆ దేవుడు అంటే నేను నమ్ముతుంది చెప్తాను. నేను మీకు చెప్పండి. ఎవరైతే క్రాంతిని పుట్టించాడో ఆ దేవుడే షఫీని పుట్టించాడు. కానీ షఫీని పుట్టించిన కొత్త దేవుడు, రెండో దేవుడు లేడు అని నేను నమ్ముతాను. అంటే దేవుడు ఒకడే ఉన్నాడు, సృష్టికర్త ఒకడే ఉన్నాడు. ఎవరు ఆ దేవుడు అని అడిగారు మీరు. చాలా క్లియర్గా నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ఒక 5 విషయాలు తెలిస్తే దేవుడు ఎవరో తెలుస్తుందండి. ఒక 5 విషయాలు, చాలా పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు, సింపుల్గా 5. ఏంటి అవి? 1, ఎవరి దేవుడు? ఎవరైతే మిమ్మల్ని నన్ను మనందరినీ పుట్టించాడో ఆయనే దేవుడు అని నేను నమ్ముతాను. అంటే ఇక్కడ ఏంటి? పుట్టించినవాడు దేవుడా లేక పుట్టినవాడు దేవుడా? పుట్టించిన వాళ్ళే. పుట్టించిన వాడే దేవుడు, పుట్టినవాడు దేవుడు కాదు, పుట్టినవాడు దేవుడు కాదు. పుట్టింది ఎవరు? క్రాంతి. పుట్టింది ఎవరు? షఫీ. పుట్టింది మనిషి, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు పుడుతున్నాయి. పుట్టించేది దేవుడు. కాబట్టి ఇక్కడ నాకు వస్తున్న క్లారిటీ ఏంటంటే పుట్టించేవాడే దేవుడు కానీ పుట్టినవాడు దేవుడు కాదు. మొదటిది. రెండో విషయం, ఏదో రోజు నేను చనిపోతాను, అవునా కదా? మీరు చనిపోతారు. మనకి చావు ఇచ్చే శక్తి ఎవరికి ఉందంటారు? దేవుడికే ఉంది. చావును నిర్ణయించేది దేవుడే. ఇప్పుడు దేవుడు ఎవరు? మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా లేక చనిపోయేవాడు దేవుడా?
అంటే మరణాన్ని ఇచ్చేవాడే దేవుడు కానీ చనిపోయేది దేవుడు కాదు. నేను చనిపోతాను,